ఎక్కువ No, సినిమా మీ చూడడం. ఫిల్మోగ్రఫీ చూసా లైక్ యూ యాక్టెడ్ విత్ పునీత్ సార్. Yes. సో నేను విజిట్ చేశాను ఆయన హౌస్ని, అంటే శివన్న గారిని కలిసి Yes. ఒక 2 times ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కలిసినప్పుడు కానీ ఎవ్రీథింగ్. అవును. సో ఆయనతో ఏంటి ఎక్స్పీరియన్స్ మీకు పునీత్ సార్తో? It was actually a very wonderful experience and a very wonderful memory సార్తో వర్క్ చేసినది. ఎందుకంటే హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను ఒక పెద్ద స్టార్, ఇలా ఉండాలి అక్కడే ఉండాలి అనే ఒక యాటిట్యూడ్ సార్తో ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఒక స్మైల్తో మాట్లాడేవారు. ఇన్ఫ్యాక్ట్ పునీత్ రాజ్ కుమార్ సార్ అన్నప్పుడు వాళ్ళ స్మైల్ చాలా ఫేమస్. చాలా నేను మందికి ఒక అంటే నిజంగా ఆయన టీవీలో చూసినప్పుడు ఫ్యాన్స్ అందరూ వచ్చినప్పుడు మేబీ ఒక స్టార్కి ఉంటారు కదా అనుకున్నాను, కానీ Yes. నేను బెంగళూరులో ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏదైనా ఆటోకి వెళ్ళినా ఆయన కట్అవుట్స్ అవును. ఎవ్రీ ప్లేసెస్లో ఉండేవి. అవును అవును ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఏముందో, చారిటీ ఏముందో, వాళ్ళు చనిపోయే వరకు ఎవరికీ తెలీదు ఇలా చేశారు అనేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ చారిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి చెప్పేవారు మనకి పునీత్ సార్ ఇది చేశారు అది చేశారు అని. సో అది ఒక గొప్పతనం, అది చాలా మందికి నచ్చింది. దట్ వాస్ సంథింగ్ వీ ఆల్వేస్ లైక్డ్ అబౌట్ హిమ్. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్లో కూడా చాలా కేర్ఫుల్గా సార్ చూస్ చేసుకునేవారు. డ్రింకింగ్ క్యారెక్టర్స్ ఉంటే యూజువలీ వాళ్ళు అది చెయ్యరు, స్మోకింగ్ క్యారెక్టర్స్ ఉంటే చెయ్యరు. హీ వాజ్ వెరీ పర్టిక్యులర్. ఎస్, హీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ వే. చాలా తక్కువ, నేను చూసిన సినిమాస్ అయితే అది అస్సలు చేయలేదు. ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అంటే పునీత్ సార్ సినిమా అన్నట్టే ఉండేది అప్పుడు. సో దట్ ఈస్ సంథింగ్, యాజ్ అన్ యాక్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా, దట్ వాజ్ సంథింగ్ రియలీ గ్రేట్. సో అలాంటి ఒక మనిషి ఫిట్నెస్ని చాలా ఎక్కువ ప్రమోట్ చేసేవారు. వాళ్ళని చూసుకొని మనము కూడా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఆ ఏజ్లో మనం కూడా అలా కనపడాలి అనే ఒక థాట్లోనే మనం ఉండేవారం. సో అదంతా చూసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక పాజిటివ్ థాట్స్, ఒక మంచి ఆలోచన పెడుతున్నారు, దాన్ని మనం కూడా నేర్చుకోవాలి, మన లైఫ్లో కూడా ఆ అలవాటు ఉండాలి అనే ఒక థాట్లో మనం కూడా దాన్ని నేర్చుకున్నాము. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ నైస్ అబౌట్ పునీత్ సార్ అని చెప్పి. యువరత్న అయినా చేశారా ఆయన? ఎస్, యువరత్న చేసినది. ఓకే. సో తర్వాత మళ్ళీ ఇంకా ఏమీ ఎక్స్పీరియన్సెస్ దొరకలేదు? ఆ తర్వాత జేమ్స్ అనే ఒక సినిమా చేశాను. లాస్ట్ ఫిల్మ్ లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ పునీత్ సార్. అదొక సినిమా నేను చేసిన. అండ్ దట్ వాజ్ ద లాస్ట్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ లాస్ట్ చేసేటప్పుడు సార్ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. సో దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్. హౌ ఇట్ కంప్లీట్స్ అంటే లైక్ ఇది విఎఫ్ఎక్స్ అండ్ సీజీ చేసుకొని దాన్ని కొంచెం కవర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ చూసినప్పుడు కూడా మనకి తెలుస్తుంది, ఓకే ఈ సీన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఫిల్మ్ అది ఫినిష్ అయ్యింది, జస్ట్ ఒక 20% అలా ఉండిపోయింది. సో దానికోసం కొంచెం సీజీ అండ్ విఎఫ్ఎక్స్ వాడి మేనేజ్ చేశారు దాన్ని. ఓకే. మేబీ స్టోరీని కూడా కొంచెం మార్చారేమో, బికాజ్ ఎక్కువ సీజీ ఎక్కువ విఎఫ్ఎక్స్ అంటే అంత న్యాచురాలిటీ రాదు. సో దానికోసం కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నారేమో, మేబీ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. బట్ ఆల్మోస్ట్ 80% అయితే మనము చేసినాము.